మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట పట్టణంలో యూరియా కొరత రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుంది. ఉదయం 5 గంటల నుంచే రైతులు సొసైటీ వద్ద క్యూ లైన్లో నిలబడి యూరియా కోసం వేచి చూస్తున్నారు. గత 20 రోజులుగా యూరియా అందుబాటులో లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఎరువుల దుకాణాల్లో యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర ఎరువులు కొనుగోలు చేసినప్పుడే యూరియా ఇస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా అవసరం లేని నానో యూరియాను బలవంతంగా విక్రయిస్తున్నారని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు రైతులు. కవర్ అవుతారు. మంచిర్యాల జిల్లాలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. చెన్నూరులో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ప్రధాన రహదారిపై 2 గంటల పాటు ధర్నా చేశారు. ఎలాంటి షరతులు లేకుండా యూరియా బస్తాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కలగజేసుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయడంతో నిరసనను విరమించి యూరియా గోదాంకు వెళ్లారు. పాస్బుక్ ఇస్తలేడు, నాకు ఇవ్వకపోతే ఇడికి వస్తే నువ్వు పాస్బుక్ తీయమాడాలి, ఏడికే తెచ్చేయాలి, ఏడికే తెచ్చేయాలి. ఇల్లు లోన్లే దొబ్బుకుంటాను బయట. మరి నాకు 3 ఇచ్చేయండి, పాస్బుక్ తెచ్చుకోమంటా. నాకు పాస్బుక్ లేని ఏడికే నాకు 5 ఇస్తలేను, నాకు ఆ పాస్బుక్ ఇస్తలేదు. నాకు రైతు నాకు ఇయ్యాలని కౌలు పట్టుకుంటే వాళ్ళు ఇస్తలేదు. నాకు నీ ఇట్ట తెచ్చుకోపో అన్నాడు. నా పరిస్థితి ఏంది? ఫుల్లా ఉండి ఎక్కడెక్కడ తెచ్చుకున్నాం కదా మనం. అది ఏ దుకాణంలో పడితే ఆ దుకాణమే బత్తాలు రావాలి. పోతాడు ఇంకో 10 రూపాయలు తీసుకొని ఎక్కువ కాదంటలేవు, 10 రూపాయలు తీసుకొని కాదంటలేము, కానీ బత్తాలు ఫుల్ రావాలి. అదే చెప్తానా మన నమ్ముకోవడానికి రైతులేమో ఆఫీసులో ఉంటే ట్రాక్టర్ల నిండా లోడ్ల ఊర్లలో పోతాయి. ఏ విధంగా పోతాయి?